హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాస్ గార్డెన్ వరల్డ్. నేను మహిమ. ఈరోజు వీడియోలో మనం వంకాయ మామిడికాయ కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దానికంటే ముందు నేను మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ ఏం రెడీ చేసుకున్నాను, లంచ్ ఏం రెడీ చేశాను, నేను ప్రిపరేషన్ ఎలా చేసుకుంటాను మార్నింగ్లో అనేది కూడా మీకు ఇప్పుడు వివరంగా చెప్తాను. ముందుగా నేను వేరుశనగుళ్ళు, ఈ పచ్చిమిర్చికి అనమాట, ఇది దోరగా ఫ్రై చేసేసుకొని ఓ పక్కన స్టవ్ మీదేమో రైస్ పెట్టేసుకున్నాను క్యారేజ్లోకి. ఇప్పుడు దీనికి సరిపడినంత ఉప్పు, కొంచెం జీలకర్ర, వెల్లుల్లిపాయ, చింతపండు కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇది మిక్సీ జార్లో వేసేసుకుంటే మనకి చక్కగా కోర్స్గా గ్రైండ్ చేసుకుంటూ వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకుంటే మనకి చట్నీ అనేది రెడీ అయిపోతుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ లోపు నేను అది ఉడుకుతా ఉంటుంది కదా మనకి రైస్ అనేది, ఈ లోపు నేను ఇడ్లీ కూడా రెడీ చేసేసుకున్నాను. ఇడ్లీ పిండి ఎప్పుడు కూడా మనము ఓవర్ నైట్ బయట పెట్టుకోవాలన్నమాట. నైట్ పూట రుబ్బుకుని ఉంటే ఇలా రుబ్బుకోవటం వల్ల మనకి పులియటం వల్ల మనకి మంచి బ్యాక్టీరియా అనేది మనకి ఫామ్ అవుతుంది. అది మన గట్ హెల్త్ కి చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు నేను వంకాయ ముక్కలు కట్ చేసేసుకున్నాను, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, మామిడికాయ కూడా కట్ చేసుకున్నాను. మనకి సరిపడినంత ఆయిల్ 2 స్పూన్లు యాడ్ చేసేసుకుని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకుని కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవుతూ ఉండగా నేను ఈ లోపు మామిడికాయ అయితే కట్ చేసేసుకున్నాను. ఇది పెద్ద రసాల కాయలండి, పెద్ద మామిడికాయలు, చాలా పుల్లగా అయితే ఉంది, అందుకే నేను హాఫ్ వేసుకున్నాను. ఇప్పుడు వంకాయ ముక్కలు ఉప్పులో వేసి పెట్టుకోవాలి, లేకపోతే కండ్ర వచ్చేస్తుంది. నేను అది కూడా వీడియో తీసాను కానీ మిస్ అయినట్టుంది. ఉప్పులో వాటర్లో వేసి కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ వంకాయ ముక్కలు వేసేసుకొని కొద్దిగా మగ్గే ముందు ఉప్పు, పసుపు వేసేసుకుని కొంచెం మగ్గబెట్టేసుకుంటే కండ రాకుండా ఉంటుంది మనకి. ఇప్పుడు దీనిలో రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి. ఉప్పు, కారం అనేది ఎక్కువే పడుతుంది, ఎందుకంటే మనకి పులుపు వేస్తున్నాం కదా, చూసుకొని వేసుకోండి. బీపీ, షుగర్లు ఉన్న వాళ్ళు అయితే కొంచెం జాగ్రత్తగా పులుపు తక్కువ వేసుకొని ఉప్పు, కారం సరిపడా అడ్జస్ట్ చేసుకుని వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మామిడికాయ ముక్కలు కూడా ఒక్క 2 నిమిషాల పాటు మగ్గబెట్టేసిన తర్వాత వాటర్ అనేది ముక్క మునిగే వరకు వేసుకొని చక్కగా ఇలా ఎగరబెట్టేసుకొని చక్కగా 2-3 నిమిషాలు మూత పెట్టుకొని ఒకసారి కలుపుకుంటూ ఎగరబెట్టేసుకున్న తర్వాత పైనుంచి కొత్తిమీర చిమ్మేసుకొని ఇట్లా దగ్గరికి అయిపోవాలి. గ్రేవీ అంతా ఎగిరిపోయి చక్కగా దగ్గరగా గుజ్జుగా వచ్చిన తర్వాత క్యారేజీలకు అయితే వేసేసుకున్నాను. అసలు టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దామని ఒక ముద్ద నెయ్యి వేసుకొని ఒక ముద్ద పెట్టుకొని తిన్నానండి. సూపర్గా ఉంది, టేస్ట్ బడ్స్కి అయితే అద్దరిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఫీడ్బ్యాక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.